శుభం భూయాత్. శుభోదయం. ప్రియమైనటువంటి బంధుమిత్రులారా, భగవంతుడికి భక్తులారా, ఉత్తమ జీవనం, ఉత్తమ జన్మ, ఉత్తమమైనటువంటి సార్థకత. జన్మను సార్థకం చేసుకోవాలంటే ఫస్ట్ మృత్యుముఖంలో ఉండేటువంటి దుర్మార్గపు బుద్ధిని వదిలేయాలి. సన్మార్గంగా ఉండటానికి సత్యమేవ జయతే అంటే సత్యంతో కూడినటువంటి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే దీపానికి పరబ్రహ్మ సాక్షాత్కారత అంటే దీపమే పరబ్రహ్మ. అంటే పరబ్రహ్మకు అంటే రూపం లేదు, రంగు లేదు, ఇదమిత్తం ఇంత అని చెప్పేసి. ఇప్పుడు దీపం ఇంత దీపం ఉండొచ్చు, ఇంత దీపం ఉండొచ్చు, ఇంతింత దీపం కూడా, ఇంతింత దీపం కూడా, ఇంతింత దీపం కూడా ఉండొచ్చు. ఆకాశం అంత దీపం ఉండొచ్చు. మొత్తం ప్రపంచమంతా వెలిగేటువంటి దీపం అయి ఉంటుంది. ఆ ప్రపంచమంతా వెలిగేటువంటి దీపానికి లలితాదేవి అని పేరు. ఆ లలితాదేవి ప్రతిరూపానికి సూర్యుడని పేరు, చంద్రుడని పేరు, నక్షత్రాలని పేరు. ఒకసారి అంబారిని తలుచుకుందాం. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తుకపాశం అంకుశధరాం షడ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఎడమ చేత్తో కుడి చేత్తో చూపుడు వేలు చిటికెని వేలును వదిలేస్తే ఎద్దు కొమ్ముల్లాగా అథవా ఆవు చెవుల్లాగా, ఎద్దు కొమ్ములులాగా లేదంటే ఆవు చెవుల్లాగా 2 వేళ్లను వదిలేస్తే మధ్యలో ఉండేటువంటి వేళ్లను 2 వేళ్లను బట్ట వేలును కలిపి పెట్టుకుంటే అర్థమైన 2 జింక ముఖాలు అవుతుంది. 2 జింక ముఖాలు చూసినా? ఈ 2 జింక ముఖాలు ముద్దు పెట్టుకున్నట్టుగా చేసి ఇట్లా చేసేస్తే ఇది అర్థమైన త్రిపురమైనటువంటి మృగీముద్ర. త్రిపురం అంటే త్రిపురాదేవి ఇష్టపడి కోరికలు తీర్చి మీకు ఆశీర్వాదం చేసేటువంటి దీన్ని మృగీముద్ర అంటే మరి వేరే కూడా ఉండవచ్చు, లేదని చెప్పను నేను. ఎందుకంటే ఇప్పుడు వింతకారి జనాలు విచిత్రమైనటువంటి గ్రంథాలు వాళ్ళే రాసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అర్థమైన నేను రాసిన గ్రంథంలో కాదు, మా గురువులు ఋషులు వేదాలు చెప్పినటువంటి గ్రంథాల్లో నుంచి చదివి చెప్తాను. ఇప్పుడు మీకు కరెక్ట్గా ఒక తరహా చూడు, 1 2 3 4 5 1 2 3 త్రిపురాల కింద పైన 1 4 కనిపిస్తుందా? ఇది వచ్చి ఈ ముద్ర. 2 జింక ముద్రలు తాపత్రయం లేప, నీకు ఎక్కువగా చెప్పేది వద్దు. 2 జింక ముఖాలు పెట్టుకుంటే మీరు అర్థమైన చెప్పుకుని శ్రీమాత్రే నమః, 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 శ్రీమాత్రే నమః. అమ్మవారిని శ్రీ లలితాదేవిని కానీ ప్రతిరోజు ప్రార్థిస్తే కడుపు లోపల ఉండేటువంటి మంట, బుద్ధి లోపల ఉండేటువంటి బాధ, శత్రుపీడలు, దుర్మార్గపు బుద్ధులు నాశనం అయిపోతుంది. అంటే మాటామంత్రాలు నాశనం అయిపోతుంది, బ్లాక్ మ్యాజిక్లు. ఆ తర్వాత గ్రహదోషాలు పాడైపోతుంది. జన్మదోషం కానీ, జాతక దోషం కానీ, అథవా ఆజుబాజులో ఎదిరిండ్లు, పక్కిండ్లు, ఒక పక్క గల్లీలో కానీ, అథవా మీకు వీధి శూల, వీధి పోటు అనేది కానీ, అథవా వాస్తు దోషాలు, ఒకటి కాదులే సర్వత్ర దోషాలు నాశనం చేస్తున్నమాట. 2 జింక ముఖాలు పెట్టుకొని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని చదువుకోవచ్చు. లేదా శ్రీమాతా శరణం మమ, శ్రీమాతా శరణం మమ, శ్రీమాతా శరణం మమ, శ్రీమాతా శరణం మమ తలుచుకోవచ్చు. అన్నిటికీ దీపాన్ని పెట్టి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఆకారాలు గుర్తుపెట్టుకోవచ్చు, కొన్ని ఆకారాలు గుర్తుపెట్టుకొని, కొన్ని పేర్లు అంటే నామధేయాలు గుర్తుపెట్టుకోవచ్చు, కొన్ని గుర్తుపెట్టుకొని, కొన్ని మంత్రాలు చదువుకోవచ్చు, కొన్ని మంత్రాలు చదువుకొని, కొన్ని శ్లోకాలు స్తోత్రాలు చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పుకొని, కొన్ని నోములు వ్రతాలు చేసుకోవచ్చు, కొన్ని చేసుకొని, కొన్ని చేసుకున్నా కూడా ఎక్కడో లోపదోషం ఉండొచ్చు. దాని నుంచి పాపాలు ఎక్కువగా, కష్టాలు ఎక్కువగా రావచ్చు. పుణ్యాల కన్నా కష్టాలు ఎక్కువ వస్తే ఏం చేస్తాం? మనం బాగుపడాలి అని అనుకుంటాం. బాగుపడకపోగా మరింతగా ఇంకా కుంగిపోతే, పాతాళానికి పడిపోతే, అంటే పైకి లేవలేని స్థితికి వచ్చేస్తే, ఉన్న జనాలు కూడా అంటే మన స్నేహితులు బంధువులు కూడా దూరం అయిపోతే, రోజు రోజుకు ఒక తరహా అంటే పరిస్థితి బిగడాయించుకుంటే అప్పుడు బతుకు జీవుడా అనేట్లు అనుకుని అర్థమైన మరణమే శరణం అనుకుంటారు. అటువంటి జీవితాలు కూడా చాలా నిరర్థకంగా ఉండేటువంటిది కూడా 2 జింక మొగాలు చేసుకుని 2 చేతులతోనూ ఈ రెండింటినీ కలిపి అర్థమైన
ఈ రెండింటిని కలిపి ముద్దు పెట్టిన విధంగా చేసి దీన్ని నెత్తిని పెట్టుకుని శ్రీమాత్రే నమః బాగా గమనించుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాతా శరణం మమ, 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 శ్రీమాతా శరణం మమ. మళ్ళీ మంత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మంచి ధ్యాన శ్లోకం. పంచదశి చేసినా, షోడశి చేసినా, ఏదే చేసినా, అమ్మవారి గురించి శ్రీ విద్యలో ఎటువంటిది చేసినా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకం చాలా గొప్పది. హరీం కారాసన గర్భిత నరసికాం సౌక్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాం భరధారిణిం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. అందరికీ మంచిది. కానీ దీపం జ్యోతి లలితా పరమేశ్వరి పరబట్టారిగా ఒక దీపాన్ని పెట్టుకుని అర్థమైన ధ్యాన జ్యోతులు ఉంటాం. ఒక్కసారి చూడండి. జ్ఞాన జ్యోతులు, ధ్యాన జ్యోతులు. ఈ జ్యోతులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ధర్మమేవ జయతే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే ధర్మమేవ జయతే. సత్యధర్మాలు జయాన్ని తెచ్చిపెడుతుంది. సత్యమేవ జయతే ధర్మమేవ జయతే. ధర్మ భిక్షుకుని కదా. భిక్షాపాత్ర నంబర్ 9343797339, 9343797339 నెంబర్కి మీరు భిక్షం పెట్టి మా ఆశీస్సులు మెండుగా దండిగా పొందవచ్చు. ఫోన్ చేసి హలో హలో అనకూడదు. ఈ ఇచ్చిన నంబర్ భిక్షం పెట్టేదానికి గుర్తుపెట్టుకోండి. 9343797339 నెంబర్ మీరు భిక్షం పెట్టి దండం పెట్టేదానికి తప్ప ఫోన్ కాల్ చేసి అర్థమైన సమస్యలు మా నెత్తిని పెట్టి మీరు నెత్తిని పెట్టుకుంటారు. అంటే సమస్యలు అడుగరాదు. సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు చెప్పిందే నేను అర్థమైన 2 జింక ముద్దలు వేసుకుని ఆ రెండింటిని ముద్దులు పెట్టించి అర్థమైన శ్రీమాత్రే నమః శరణం మమ అని ఎన్నిసార్లు అనకూడదు. మీరు బాగుపడే ఎన్ని రోజులు, బాగుపడే ఎన్ని సార్లు అర్థమైన మీరు బాగుపడటానికి ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు చేయండి. పర్మనెంట్గా చేస్తే తప్పేముంది. ఇంటి సొమ్ముకు బాడిగా. హరహర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథుని, కాశీవాసిని, భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుని, వారణాసి అంటే కాశీలోకి అందరికీ కూడా శుభ స్వాగతాలు. ఇప్పుడు ఇంచుమించుగా వాతావరణం అర్థమైన ఉష్ణము శీతలము సమస్థితికి వచ్చింది కాబట్టి కాశీ బాగా బీడుంది కాబట్టి ఇప్పుడు అయోధ్యలో బాగా రష్ ఉంటుంది, బీడు ఉంటుంది కాబట్టి ఆజుబాజు తిరిగేదానికి అనుకూలాలు ఉంటుంది కాబట్టి అందరికీ కూడా శుభ స్వాగతాలు పలుకుతూ మీ స్వామి సుధాకర్ స్వామి. మన ఛానల్ మణికర్ణిక.k. సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ అందరినీ అభిమానిస్తారని, దీన్ని లైకులు చేస్తారని, షేర్లు చేస్తారని, కామెంట్ పెట్టారని, దీన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి అందరికీ ఆశీర్వాదాలుగా పరమానందమే ధ్యేయంగా అర్థమైన మన ఛానల్ అందరూ అభిమానించండి. సబ్స్క్రైబర్లు అయిన 37,000 మంది, ఇంకా పైచులకు అర్థమైన 37,000 మంది కూడా హరహర మహాదేవ శంభో అని కామెంట్లు పెట్టండి. మీకు తోచిండేటువంటి భిక్షం పెట్టండి. అర్థమైనా మీరు కాశీకి వచ్చి మా దగ్గర ఆశీర్వాదాలు పొందండి. రుద్రాక్ష పొందవచ్చు, గంగాజలం తీర్థంగా పొందవచ్చు, సాలగ్రామాలు పొందవచ్చు, రుద్రాక్షలు పొందవచ్చు, విభూతి పొందవచ్చు. గుర్తుపెట్టుకోండి. కానీ నాట్ ఫర్ సేల్. ఎప్పుడు కానీ వ్యాపార ముఖంగా నాకు ఇన్ని ముఖాలు కావాలా, ఈ సాలగ్రామం కావాలి, మీరు ఈ వస్తువు కావాలని అడగరాదు. ఆశీర్వచనంగా పొందవచ్చు, కొన్ని వస్తువులు తీసుకోవచ్చు. మళ్ళీ ఆశీర్వచనంగానే నేను మీకు వస్తువులు ఇస్తే మళ్ళీ ఆ వస్తువులు నేను సేకరించడానికి దానికి మూల్యం ధనం కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు భిక్షంగా ఆ ధనాన్ని మళ్ళీ మాకు ఇచ్చి ఆశీర్వాదాలు పొందవచ్చు. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు అమ్మకాలు కొనకాలు ఉండవన్నమాట. హరహర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథకంగా వ్యాపార నిమిత్తంగా నన్ను చూడకూడదు, కార్యాల నిమిత్తంగా నన్ను చూడకూడదు. ఆశీర్వాదాల నిమిత్తంగా పాపరహితమైనటువంటి పరమేశ్వరుని పొందడానికి మాత్రమే నా భక్తులు నన్ను దర్శించవచ్చు, నా ఆశీర్వాదాలు పొందవచ్చు, నాతో వీడియో కాల్ కూడా చేసి మాట్లాడవచ్చు. చాటింగ్ చేయకూడదు. అంటే ఊరికే పిచ్చాపాటిగా అర్థమైన మీరు బాగున్నారా, ఆరోగ్యమేనా, అంతా క్షేమమైన, ఇట్లా ఉభయ కుశలోపరి ఏమీ చేయవలసిన పని లేదు. శ్మశానంలో ఉండేవానికి ఉభయ కుశలోపరి ఏముంది, అంతా వాడే చూసుకుంటాడు. యమధర్మరాజు చూసుకుంటాడు, చిత్రగుప్తుడు చూసుకుంటాడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు చూస్తారు, ఆదిత్యాది నవగ్రహ దేవతలు చూస్తారు, పైగా రుద్రుడైన మృత్యుంజయుడే చూస్తాడు. ఇన్నిటికీ సర్వసాక్షి సూర్యుడు చూస్తాడు, చంద్రుడు చూస్తాడు, నక్షత్రాలు చూస్తుంది, గంగ చూస్తుంది, గాలి చూస్తుంది, భూమి చూస్తుంది, సమస్త ఋషిమునుల తపశ్శక్తులు చూస్తుంది. నేను బాగానే ఉంటాను. మీరు బాగుండడానికి అర్థమైన భిక్షం పెట్టి దండం పెట్టండి. భిక్షం పెట్టి దండం పెడితే మీరు బాగుంటారు. అంటే గురువు గారు చెప్పిన మాటలు చేతనైతే అనుభవించండి, చేత కాకపోతే వదిలిపెట్టండి. పిచ్చి కామెంట్లు చేసుకుని పిచ్చి ప్రశ్నలు మాత్రం వేయబాకండి. దయచేసి దయచేసి దయచేసి. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ్ భారద్వాజ ఆశ్రమం మీ స్వామి
మీ ఛానల్, మన ఛానల్ manikkarnika.k.sudhakar స్వామీజీ యూట్యూబ్ ఛానల్ను అభివృద్ధి పరుస్తారని చెప్పి మీకు ఆశీర్వచనాలతో కాశీ స్వామి. హర హర్ మహాదేవ్. శుభంబు యత్నాయట్లారా. చాలా రోజులైంది మీకు ఈ వాణి వినిపించి కదా. అర్థమైన పూరి జగన్నాథ్లో మహాయాగాలు చేసుకొచ్చాం, భక్తులకు ఆశీర్వదించినాం. ఇంచుమించుగా అందులో కూడా మంచి స్పందన వచ్చి ఆశీర్వాదాలు పొందినారు. నా ఆశీర్వాదాలు ప్రతిదినం పొందాలి అంటే manikkarnika.k.sudhakar స్వామీజీ యూట్యూబ్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబర్ కాగలరు. సబ్స్క్రైబర్ అయిన తప్పకుండా అర్థమైన మీరు పోస్టును చూడగలరు. కనీసం ఒకరికి ఇద్దరికైనా షేర్ చేయగలరు, కామెంట్ పెట్టగలరు, లైక్ చేయగలరు. మీకు ఇదే వరం. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం అర్థమైన ఖచ్చితంగా మీకు ఆయుస్సు, ఆరోగ్యం, ఇష్టకామ్యార్థ సిద్ధి, త్వరిత కామ్యార్థ సిద్ధి. జై జై శంకర్. అణువులో కూడా శంకరుడు ఉన్నాడు. సత్యమేవ జయతే. శుభంభు యత్నాయన్లారా.